2025 సంవత్సరం చివరి ఆదివారానికి దేవుడు ఆయన మహాకృపచేత మనల్ని అందరినీ నడిపించాడు. చాలామంది ఈ దినాన్ని చూడలేక ఈ లోకాన్ని విడిచిన వాళ్ళు ఉన్నారు మన కళ్ళ ముందు, మన కుటుంబాల్లో చాలా వరకు. కానీ దేవుడు మనల్ని అయితే ఈ సంవత్సరం కూడా చివరి ఆదివారంలో కూడా ఆయన సన్నిధిలో ఉండే అవకాశం ఇచ్చాడు. అందును బట్టి తండ్రికి ఎల్లప్పుడూ మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాం. ప్రాముఖ్యంగా ఈ రోజున సత్యవాక్యమును సరిగా విభజించుట అనగా, చాలామంది క్రైస్తవ జీవితంలో గ్రంథాన్ని మన చేతిలో ఉన్నప్పటికీ కూడా వాక్యము సత్యమే, కానీ ఆ వాక్యము సత్యమైనప్పటికీ కూడా దాని విభజన అనేది చాలామందికి తెలియడం లేదు, లేదా తెలిసినా కూడా వాళ్ళ జీవితంలో మార్పు చేసుకోవట్లేదు. సువార్థికులైనటువంటి వాళ్ళు కూడా దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాక్యానికి ఎప్పుడు ఏది కలపకూడదు, ఉన్న వాక్యం ప్రకారమే మన జీవితాలు నడిపించుకోవాలి. ఎందుకంటే మనం దేవుని కన్నా గొప్పోడు అయితే, నువ్వు ఒకవేళ ఏ సేవకుడైనా దేవుని కన్నా గొప్పోడైతే నువ్వు వాక్యానికి ఏదైనా కలపచ్చు. ఆయన ఇచ్చిన వాక్యానికి ఎవరైనా కలుపుతారంటారా? మీరు ఆలోచించండి, ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఇప్పుడు ఈ వాక్యానికి ఏదైనా నేను కలిపాను అనుకోండి, నేను గొప్ప అవుతాను. ఆయన ఎక్కడ గొప్ప అవుతాడు? కానీ ఆయన చెప్పిన వాక్యానికి చెప్పింది చెప్పకుండా సంఘంలో వాక్యానికి ఈయన కొంత కలుపుతాడు. ఆయనకన్నా గొప్ప గనుడిలాగా, ఆయనకన్నా గొప్ప తెలివైనోడిలాగా. భూమి మీద నరమాత్రులు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే మన బ్రతుకుల్లో ఆయన ఇచ్చిన వాక్యాన్ని బట్టి నువ్వు నడుచుకోవాలి. కానీ ఈ దినాన వాక్యాన్ని కలిపి చెరుపుతున్నారు అని లేఖనం చెప్తుంది. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనాన్ని మీరు చూడగలిగితే, 2:17 2 కొరింథీ, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక. అంటే పౌలు తనతో కలిపి ఏం చెప్తున్నాడంటే, పౌలు అంతటి భక్తుడు పౌలు గారు, అయ్యా నువ్వు ఇచ్చిన వాక్యానికి నేనేది కలపట్లేదు అన్నాడు. కానీ ఈరోజు పౌలు కన్నా గొప్ప వాళ్ళు ఉన్నారు లోకంలో, అంతే కదా. మరి వాక్యానికి ఈయన కొంచెం కలిపి చెప్తున్నాడంటే, సంఘంలో కార్యక్రమాలు చేయిస్తున్నాడంటే మీరు ఆలోచించండి. పౌలు గారి కన్నా గొప్ప వాళ్ళు ఉన్నారు ఇప్పుడు సేవకులు. ఆయన ఏమంటున్నాడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక. నేనైతే దేవుని వాక్యానికి ఏది కలపను. నేనైతే వాక్యానికి ఏది కలిపినా చెడిపోతుంది, వాక్యం పాడైపోతుంది వాక్యం. కాబట్టి దయచేసి సేవకులైనటువంటి వాళ్ళు ఎవరైనా వాక్యం ఉన్నదున్నట్టుగా ప్రకటించాలి. అంతేగాని వాక్యానికి కలిపి నువ్వు పాడవుతావు. ఒక రోజున నువ్వు నడిపిస్తున్న సంఘం కూడా నరకానికి తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే తిమోతికి ఒక మాట అంటాడు పౌలు గారు. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో పౌలు గారు తిమోతికి ఇలా రాస్తూ ఉన్నారు. 1 తిమోతి 4:16లో, నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. అంటే తిమోతి, నువ్వు సేవలోకి వెళ్తున్నావు, నువ్వు జాగ్రత్త, నువ్వు నడిపించే సంఘము జాగ్రత్త, నువ్వు నడిపించే సంఘం జాగ్రత్త. నువ్వు ఏమీ కలపద్దు, వాక్యానికి నువ్వు ఏమీ కలపద్దు. ఆ కలిపి నువ్వు నరకానికి వెళ్ళి నువ్వు ఆ సంఘాన్ని నరకానికి తీసుకెళ్ళకు. కానీ ఈరోజు చాలామంది చూడండి, దేవుని వాక్యానికి కలుపుతూ వాళ్ళు పాడవుతున్నారు, సంఘాన్ని కూడా పాడు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ జాగ్రత్త, మీరు ఒకసారి ఆలోచించండి. ఈరోజు మనసు పెట్టి ఈ చివరి ఆదివారం ఈ వాక్యం ఆలోచన చేయాలనే ఉద్దేశంతో సత్యవాక్యమును సరిగా విభజించుట అనగా అన్నాము. ఆ వాక్యము, ఆ మాట చదువుకుందాం. 2 తిమోతి 2:15. అక్కడే 2 తిమోతి 2:15 చూడండి. 2 తిమోతి 2:15, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త. తిమోతి, నువ్వు ఒక దేవుని సేవకుడిగా నువ్వు యోగ్యుడిగా ఉండాలి అంటే, ఒక మంచి పని సిగ్గుపడకుండా ఒక రోజున తలదించుకోని పని చేయకుండా ఉండాలి అంటే సత్యవాక్యం ఏం చేయాలి?
సరిగా ఉపదేశించి అన్నాడు. ఫుట్ నోట్లు ఏముంది? 3 అని అంకి వేసి సరిగా విభజించు వానిగాను అన్నాడు. అంటే వాక్యాన్ని కరెక్ట్గా విభజించాలి. అప్పుడేనండి. అందుకే మీరు ఎవరైనా నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా వాక్యాన్ని ఎవరు కరెక్ట్గా చెప్తున్నారో అక్కడికి వెళ్ళి నేర్చుకోండి. వాక్యాన్ని సరిగ్గా విభజించాలి. విభజన లేకుండా వాక్యం చెప్తే సేవకుడు పాడవుతాడు. నెంబర్ 1 లిస్ట్లో ఉంటాడు ఈయన. సేవకుడు నెంబర్ 1 లిస్ట్లో ఉంటాడు కాలడానికి. సేవకుడు నడిపిస్తున్న సంఘం కూడా కాలడానికి సిద్ధంగా ఉంటుంది. ఇతను నెంబర్ 1. ఎందుకంటే తప్పు దోవలో నడిపించింది నువ్వే. సేవకుడు మొట్టమొదటి ప్లేస్లో ఉంటాడు, తర్వాత సంఘం. వాళ్ళు అక్కడికి వెళ్తారు, ఎందుకంటే ఈరోజు వాళ్ళు అదే చేస్తారు కనుక. అందుకే అంటున్నాడు జాగ్రత్త. జాగ్రత్త ఎప్పుడు చెప్తారు? ప్రమాదం ఉంటేనే. అది మీ అందరికీ తెలుసు. అక్కడ చివరిలో అన్నాడు చూసారా, తిమోతి జాగ్రత్త అన్నాడు. అంటే జాగ్రత్త అంటే వాక్యాన్ని నువ్వు తప్పుగా సరిగా విభజించకుండా చెప్పావనుకో సంఘానికి, నువ్వు పాడవుతావు. నిన్ను నమ్ముకున్న అనేక మంది, అది 20 మందా, 30 మందా, 40 మందో, 50 మందా, 100 మందా, 1000 మందా పాడవుతారు. అంటే ముందు నాకు తెలియాలి, సత్యవాక్యము ఎలా విభజించబడిందో గ్రంథం నాకు తెలియాలి. అప్పుడే నేను సేవ చేయాలి. నిన్ను నీవే దేవునికి కనపరుచుకో అన్నాడు. చూసారా ఇక్కడ? ఇంతకీ వాక్యం ఎలాంటిదంటే ఆయన వాక్యమే సత్యం. మనకి యోహాను సువార్త 17:17లో ఉంటుంది, ఆయన వాక్యమే సత్యం. అలాంటి సత్యం దగ్గరికి ఎందుకు మనుషులు రావడం లేదు, లేదా సత్యాన్ని ఎందుకు అంగీకరించడం లేదు? ఈరోజు క్రీస్తు సంఘాలంటే ఎవరికి నచ్చదు. పలచపలచగా ఉంటారు. ఎందుకు అంటే సత్యం ప్రకటించబడుతుంటే ఎవరికి నచ్చదు. మీరు నిజం చెప్పండి, నిజం చెప్తే కొందరికి నచ్చదు. అవునా? మీరు నిజం చెప్పండి, నచ్చదు మనుషులకి. అబద్ధాలు చెప్పండి, చాలా బాగుంటాయి. ఎక్కువ మంది ఉంటారు అక్కడ. అబద్ధాలు ప్రకటిస్తూ ఉంటే తండోపు-తండాలుగా పరిగెడుతుంటారు అబద్ధాలు నమ్మడానికి. లోకం కూడా అబద్ధమే నమ్ముతుందిలేండి. నిజం చెప్తే ఎవడు నమ్మడు. కఠినంగా ఉన్నాడు అనుకోండి, నచ్చదు. కఠినంగా చెప్పినా నిజం చెప్పినా మనుషులకి నచ్చదు. కానీ ఎందుకు సత్యాన్ని అంగీకరించలేకపోతున్నారు మనుషులు అంటే 2 మాటలు ఉన్నాయి. సత్యం ఎలా ఉంటుందంటే చాలా దూరంగా ఉంటుందటమ్మా. పోనీ దూరంగా వెళ్తే అక్కడి నుంచి ఎలా చూస్తే ఎలా ఉంటుందట? లోతుగా ఉంటుందట. ఎందుకురా బాబా సత్యం దగ్గరికి వెళ్ళడం, చాలా ట్రావెల్ చేయాలి, చాలా ప్రయాణం చేయాలి. చూడండి ప్రసంగి గ్రంథం 2:27-24. ప్రసంగి గ్రంథంలో జ్ఞాని నిజంగా జ్ఞానవంతుడిగానే చెప్పాడు సొలొమోను. ఏమన్నాడంటే సత్యము దగ్గరికి ఎవరో రారు. ఎందుకు రాలేరు అంటే సత్యము చాలా దూరం వెళ్ళాలి సత్యం నేర్చుకోవడానికి. ప్రసంగి గ్రంథం 7:24. ప్రసంగి గ్రంథం 7:24లో ఈ మాట ఉంటుంది, సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలవాడెవడు? అంటే ఇప్పుడు అర్థమైందమ్మా. ఎవరండి పోను దూరం అంతవరకు వెళ్తాను నేను, అక్కడి నుంచి వెళ్తే మళ్ళీ లోతుగా ఉంది, ఎందుకులే పక్కనే ఉంది సంఘం, వెళ్ళిపోదాంలే. అంత దూరంగా ఉన్న సంఘానికి నేనే వెళ్ళలేను. ఇక్కడే పక్కన ఎక్కడో దగ్గర ఏదో దగ్గరికి వెళ్ళిపోతే సరిపోయింది అనుకుంటున్నారు. కానీ ఇది సత్యమైన సంఘమేనా? ఇది సత్యమునకు స్తంభమేనా అడుగుతాడు. సత్యానికి స్తంభమేనా? వాక్యం అనే పునాదుల మీద సంఘం కట్టబడిందా? వాక్యం ద్వారా నడిపించబడుతుందా లేదా అన్న ఆలోచన మనుషులకు ఎందుకు రాలేదు అంటే సత్యము దూరంగా ఉంది. మనం దూరంగా ఏదో కష్టపడి వెళ్తే అక్కడి నుంచి ఎలా ఉందట? లోతుగా ఉంది. ఆ లోతులోకి వెళ్ళడం మాకు ఇష్టం లేదు. సత్యము లోతుల్లోకి వెళ్తేనే అర్థమవుతుంది. అందుకే ఈరోజు మనందరం కూడా మనకు తెలిసిన వాళ్ళు అనేక మంది అసత్యమైన బోధల్లో ఉండేవాళ్ళు ఉండొచ్చు. ఒకవేళ సత్యము దగ్గరికి రావడం నిజంగా సంతోషకరం, ఇక్కడ ఉండడం చాలా సంతోషకరం. వేరే వాళ్ళని కించపరచడం నా ఉద్దేశం కాదు. కానీ ఉన్నది ఉన్నట్టుగా మీరు చేస్తే దేవుని దగ్గర ఒక మంచి పనివాడిగా నీకు ఒక అర్థం ఉంటుంది. కాబట్టి ఈరోజు అపోస్తలుడైన పౌలు తిమోతికి ఏమంటాడంటే సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించు లేదా విభజించు. దేవునికి నిన్ను కనపరచుకోవడానికి జాగ్రత్త నువ్వు. ఒకవేళ సత్యవాక్యాన్ని సరిగ్గా చెప్పలేదో తిమోతి, నీకు నరకమే, నువ్వు నడిపించే సంఘానికి నరకమే. ఈరోజు సేవకులాగా లేదా మనందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు జాగ్రత్త, నీ బోధ వినేవారు జాగ్రత్త. ఇక్కడ అసలు సత్యవాక్యాన్ని విభజించడం అంటే అర్థం ఏంటి? బైబిల్ గ్రంథాన్ని విభజన ఎలా చేశారు? ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎలా విభజించారు అంటే పరిశుద్ధ గ్రంథాన్ని 3 యుగాలుగా విభజించారు. 3 యుగాలు: పితరుల యుగము, ధర్మశాస్త్ర యుగము, క్రైస్తవ యుగం. పితరుల యుగము అని ఎలా చెప్తామంటే పితరుల కాలం నాటి యుగం. అది సుమారుగా ఆదాం మొదలుకొని మోసే వరకు ఉంది. పితరుల యుగం ఆదాం మొదలుకొని మోసే వరకు.
ధర్మశాస్త్ర యుగం ముందు చూసారా, మోషే నుండి క్రీస్తు ప్రభు మరణించే వరకు ధర్మశాస్త్రం, మోషే నుండి క్రీస్తు ప్రభు మరణం వరకు. మరి క్రైస్తవ యుగం క్రీస్తు మరణం నుండి క్రీస్తు రెండో రాకడ వరకు. అలా ఆదాము నుండి మోషే వరకు, మోషే నుండి క్రీస్తు ప్రభు మరణం వరకు, క్రీస్తు ప్రభు మరణించినప్పటి నుండి క్రీస్తు రెండో రాకడ వరకు ఉండే యుగాన్ని ఏమంటాం? క్రైస్తవ యుగం. అలాగే పితరుల యుగము సుమారుగా క్రీస్తుకు పూర్వం 4000 సంవత్సరాల నుండి 1500 సంవత్సరాల వరకు ఉంది. ఇది 4000 నుండి 1500 క్రీస్తుకు పూర్వం. ధర్మశాస్త్ర యుగము క్రీస్తుకు పూర్వం 1500 నుండి క్రీస్తు శకం 33 వరకు ఉంది. ఎప్పుడైతే క్రీస్తు ప్రభు 33లో మరణించారో ఆ క్రీస్తు శకం 33 నుంచి ఇప్పుడు క్రీస్తు శకం 2025, ఇది 2025. క్రీస్తు శకం 33 నుండి క్రీస్తు శకం 2025 వరకు ఆ యుగాన్ని ఏమంటాం? క్రైస్తవ యుగము అని పిలుస్తాం మనం. అలాగే పుస్తకాలు మీరు చూసారు అనుకోండి, గ్రంథంలో పితరుల యుగం ఎక్కడి నుంచి అని చెప్తే ఆదికాండం 1వ అధ్యాయం నుండి నిర్గమకాండం 19వ అధ్యాయం వరకు ఏ యుగం? పితరుల యుగం. ఆదికాండం 1వ అధ్యాయం నుండి నిర్గమకాండం 19వ అధ్యాయం వరకు కూడా పితరుల కాలమే. మరి ధర్మశాస్త్రం ఎప్పుడు ఇచ్చాడు? ఏ రోజైతే దేవుడు ఇశ్రాయేలుకు ఆజ్ఞలు ఇచ్చాడు, 10 ఆజ్ఞలు గుర్తున్నాయా? ఇశ్రాయేలుకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అది నిర్గమకాండం 20వ అధ్యాయంలో. అంటే నిర్గమకాండం 20వ అధ్యాయం నుండి అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం వరకు కూడా ధర్మశాస్త్రం. ఎక్కడి నుండి? నిర్గమకాండము 20వ అధ్యాయం నుండి అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం. అలాగే క్రైస్తవ యుగము అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం నుండి ప్రకటన గ్రంథం వరకు ఏ యుగం? క్రైస్తవ యుగం. మరి ఈ విభజన చాలా మందికి తెలుసు అంటారా? తెలిసినా మరి ఆ సహోదరులు, ఆ సేవకులు మరి పరిస్థితి ఏంటో, ఎలా ఉంటున్నారో, ఎలా చేస్తున్నారో ఈరోజు మీకు కొన్ని మాటలు చెప్తాను నేను. ముందుగా తెలియాల్సింది సేవకుడికి ఏం తెలియాలి అంటే యుగాలు విభజన తెలియాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారో నేను చేయకూడదు. పితరుల కాలంలో వాళ్ళు ఎలా బిహేవ్ చేశారో, వాళ్ళు ఎలా ప్రవర్తించారో అది నేను చేయకూడదు. ధర్మశాస్త్ర కాలంలో వాళ్ళు ఏం చేశారో అది నేను చేయకూడదు. ఎందుకంటే నేను ఆ యుగం కింద లేను, చేయకూడదు. పార్టీలు మారిపోతున్నారు, రకరకాల పార్టీలు. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనతా పార్టీ, రకరకాలు. ఏ పార్టీలో ఉన్న ఎజెండా ప్రకారం అలా మనం ఉండాలి. లేదు నాకు టీడీపీ అంటే ఇష్టం అని ఇప్పుడు అంటే, ఒకవేళ బీజేపీ వచ్చినప్పుడు టీడీపీ అంటే ఇష్టం అంటే ఊరుకుంటాడా? ఊరుకోడు. టీడీపీ ఇష్టమైతే వచ్చినప్పుడు చెయ్యి, నువ్వు జనతా పార్టీ ఇష్టమైతే వాళ్ళు ఉన్నప్పుడు చెయ్యి. అంటే ఏ పార్టీ లీడింగ్లో ఉంటే ఆ పార్టీ చెప్పినట్టు మనం జీవించాల్సిందే అని లోకంలో చేస్తాం కూడా. మరి ఇక్కడ ఈరోజు ఏ యుగంలో ఉన్నావు? క్రైస్తవ యుగంలో ఉండి ధర్మశాస్త్రము పితరుల యుగము పాటిస్తానంటే దేవుడు ఒప్పుకుంటాడా? మనుషులే ఒప్పుకోవట్లేదు. ఆ మనుషులను తయారు చేసినటువంటి దేవుడు నేను కూడా పితరుల యుగం అనేది పెట్టాము, ధర్మశాస్త్ర యుగం అనేది ఉంది, క్రైస్తవ యుగం ఉంది. అలా ఈ 3 యుగాలు విభజించుకోవాలి. ముందు నేను ఏ విభజనలో ఉన్నానో నువ్వు అర్థం అవ్వాలి. ఇప్పుడు క్రైస్తవ యుగంలో ఉన్నటువంటి మనము పితరుల కాలంలో వాళ్ళు చేసినట్టుగా నేను చేయకూడదు, ధర్మశాస్త్ర కాలంలో ఇశ్రాయేలు చేసినట్టుగా నేను చేయకూడదు. అది ముందు అర్థం అవ్వాలి మనకి, అది ముందు అర్థం అవ్వాలి. అలా అర్థమైతే సత్యవాక్యాన్ని నువ్వేం చేసినట్టు? సరిగా ఉపదేశించావు, సత్యవాక్యం నువ్వు సరిగా విభజించావు. తిమోతి అంటాడు ఒక రోజున, ఏ సేవకుడిని మెచ్చుకుంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా. సంఘానికి ఏ యుగములో ఉండాలో, ఏ యుగములో వాళ్ళు ఏం చేశారో, ఈరోజు నేను ఏ యుగంలో ఉన్నానో, నేను ఎలా బ్రతకాలో నేర్పించే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ కొన్ని మాటలు రాశాను. ఆరాధన స్థలం. పితరుల యుగంలో ఆరాధన స్థలం లేదు. వాళ్ళు ఎక్కడుంటే అక్కడ. అబ్రహాం ఏం చేశారు? ఏ స్థలానికి వెళ్ళాడు అనుకోండి, ఆయన ఏ స్థలానికి గెరారు వెళ్తే లేదా బెయిర్షేబకు వెళ్తే, ఎక్కడికి వెళ్తే అక్కడ ఏం కట్టేవాడు? బలిపీఠం కట్టేవాడు అబ్రహాం. అంటే బలిపీఠం అంటే ప్రార్థన లేదా ఆరాధన. అంటే ఆయనకేటో ఒక స్థలం అంటూ లేదు. పితరుల కాలంలో ఎవరికి స్థలం లేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ బలిపీఠం కట్టేవారు వాళ్ళు. అది వాళ్ళ ఆరాధన స్థలం. అది ధర్మశాస్త్రంకి వచ్చేసరికి గుడారం ఉంది. ఎందుకు? ముందు ఆల్రెడీ నిర్గమకాండం విన్నారు మీరు. నిర్గమకాండం 25వ అధ్యాయంలోనే ఏం కోరుకున్నాడు దేవుడు? నా కోసం ఒక ప్రత్యక్ష గుడారము అనేది కట్టమన్నాడు దేవుడు. అయితే గుడారం అయిపోయిన తర్వాత రాజుల కాలంకి వచ్చేసరికి ఇశ్రాయేల్ అందరూ కూడా ఎక్కడికి వెళ్ళేవారు ఆరాధనకి? యెరూషలేము దేవాలయం. యెరూషలేము దేవాలయం ఉంది. ఆ యెరూషలేము దేవాలయానికి వాళ్ళు వెళ్ళి ఆరాధించేవారు. అంటే అది ఆరాధన స్థలం.
ఆరాధనా స్థలం అది ఉంది. ఎవరికి? యూదులకి, ఇశ్రాయేలీలకి. ఇది ధర్మశాస్త్ర కాలం. ఇప్పుడుందా? స్థలం లేదు. మనం కట్టుకున్నాం ఉండడానికి ఒక దగ్గర ప్రాపర్గా. ఇక్కడ కాకపోతే అలా చెట్టు కింద ఉంటాను నేను. ఆ చెట్టు కింద 10 మందిని వేసుకొని కూర్చొని వాక్యం చెప్తాను, ఆరాధిస్తున్నాను, యాక్సెప్ట్ చేస్తాడు. అది రైట్. ఇప్పుడు స్థలం అవసరం లేదు. స్థలం ఉంటే మంచిది, కానీ స్థలమే ఉండాలని కాదు. ఎందుకంటే సంఘం అంటే ఎవరు? స్థలమా? బిల్డింగ్లా? సంఘం అంటే మనుషులు. నువ్వు చెట్టు కింద కూర్చున్నా, ఎక్కడైనా నీడపాటు కూర్చున్నా, ఒక 10 మందిని, ఎక్కడ 2-3 ఆయన నామమును కూడుకుంటారో సంఘం. అది ఆరాధన స్థలం. కాబట్టి ఇప్పుడు కూడా నిర్ణీత స్థలం అనేది ఈరోజు కూడా లేదు. అలాగే ఆరాధన దినం, పాత నిబంధన లేదా పితరుల కాలంలో దినం అంటూ ఏమీ లేదు. పలానా రోజు ఆరాధించాలి అని అబ్రహాము గారికి కానీ, నోవాహు గారికి కానీ, పితరులకు ఎవ్వరికీ చెప్పలేదు. ఎందుకంటే లేదు గనుక. కాబట్టి ఆరాధించే దినం పితరుల కాలంలో లేదు, మరి ధర్మశాస్త్ర కాలంలో ఉంది. ఇశ్రాయేలుకి ఏమని చెప్పాడు దేవుడు? మీరు 6 రోజులు పనిచేసుకోండి. అమ్మ విన్నారా? 6 రోజులు పనిచేసుకోండి, 7వ రోజు విశ్రాంతి దినం. చూడండి, ఒక మాట చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం. అవసరమైన వాటి లేఖన భాగాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 12వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 5:12. ఇశ్రాయేల్ కాలంలో ఆరాధన దినం ఎప్పుడు? శనివారము. ఆ శనివారాన్ని ఏమని పిలిచేవారు? విశ్రాంతి దినము లేదా సబ్బాతు దినము అంటాడు. చూడండి 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. కాబట్టి 7వ రోజు ఏది? శనివారం. ఆదివారం 1వ రోజు, 2, 3, 4 అంటే శనివారం ఏ రోజు పడుతుంది? 7వ రోజు. అంటే పాత నిబంధన కాలంలో విశ్రాంతి దినము ఉంది. ఈ రోజు ఆచరించచ్చా? అది మొన్న ఎవరో చెల్లి తిరుగుతూ ఉంది అచ్యుతాపురం ప్రాంతంలో. అంటే ఆ చెల్లికి ఏమర్థం అవ్వలేదు? సత్యవాక్యాన్ని సరిగా విభజించే జ్ఞానము తనకి లేదు. ఏదో చెప్పేస్తుంది, గ్రంథంలో ఉంది కదా అని. గ్రంథంలో ఉంటే చెప్పేస్తావేంటి? గ్రంథంలో ఉంటే చెప్పేస్తామా? గ్రంథంలో విభజన చేసుకుని నువ్వు చెప్పు. అది ఎవరికి ఇచ్చారు? అది ఎవరు పాటించాలి? అది ఏ కాలమో, అది ఏ యుగమో నువ్వు తెలియకుండా శనివారమే చేయాలని వాదించిన వాళ్ళతో మనం వాదించలేం కదా. గ్రహించాలి, ఆలోచన చేసి మనసు పెట్టి. అరే అది ఇచ్చింది ఇశ్రాయేలుకి చెప్తున్నాడు, నీక కాదే. మార్క్సు వార్త ఆవిడంటుంది యేసుప్రభు పాటించాడు కదా. కరెక్టే. యేసుప్రభు ఏ కాలంలో ఉన్నవాడు తెలుసా? అది కూడా తెలీదు అమ్మాయికి. యేసుప్రభు కొత్త నిబంధన సంబంధానికి తీసుకొచ్చాడు, కానీ ఆయన ఉండేది ఏ కాలం? ధర్మశాస్త్ర కాలంలో ఉన్నాడు యేసుప్రభు. ధర్మశాస్త్ర కాలంలో ఉన్నాడు గనుక ధర్మశాస్త్రాన్ని పాటించాడు. ఎవరు? యేసుప్రభు కూడా పాటించాడు. అంత ఆలోచన జ్ఞానం ఈరోజు ఉండాలి. మార్క్సు వార్త 16వ అధ్యాయం 1వ వచనం. మార్క్సు వార్త 16వ అధ్యాయం 1వ వచనం చూడండి. మార్క్సు వార్త 16వ అధ్యాయం 1వ వచనం. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేన మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమేయు వచ్చి ఆయనకు పూయవల్లని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడ లేచి, అంటే ఆదివారాన పెందలకడ లేచారంటే విశ్రాంతి దినం ఎప్పుడు? విశ్రాంతి దినం గడిచిపోగానే అన్నాడు. అంటే శనివారం గడిచిపోగానే ఆదివారం పెందలకడ లేచి, శనివారం గడిచిపోగానే అంటే విశ్రాంతి దినం ఎప్పుడు? శనివారం. దయచేసి మీరు ఎవరికైనా చెప్పండి అమ్మా. అంతేగాని వాళ్ళు ఏదో చెప్పారు కదా గుడ్డిగా మనం నమ్మడం కదా. గుడ్డిగా నమ్మడానికి మనం ఇక్కడ లేము. మీరేదో చెప్పారని, వాళ్ళు ఏదో చెప్పారని. అరే మనకన్నా జ్ఞానవంతుడైనా గ్రంథం చెప్పిందా లేదా అన్నది చూడాలి, నేనైనా మీరైనా. కాబట్టి విశ్రాంతి దినములో, ధర్మశాస్త్ర యుగంలో ఈ విశ్రాంతి దినం పాటించమని చెప్పింది మనకు కాదు. ఎవరికి? ఇశ్రాయేలుకి చెప్పాడు. ఇశ్రాయేలుకి విశ్రాంతి దినం శనివారం. ఆ రోజు మీరు ఖచ్చితంగా పాటించాలి. అందుకే కదా ఒక ఆయన విశ్రాంతి దినం పాటించకుండా కట్టెలేరుకుంటున్నాడు. మోషే ధర్మశాస్త్ర ప్రకారం అంటారు అక్కడ. మోషే ధర్మశాస్త్ర ప్రకారం వాడిని ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపేమన్నాడు. మీరు సంఖ్యాకాండం 15వ అధ్యాయం చూడండి. చరిత్ర సంఖ్యాకాండం 15వ అధ్యాయం 32వ వచనంలో ఉంటుంది. మోషే ధర్మశాస్త్ర ప్రకారం విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకూడదు, కానీ వాడు కట్టెలేరుతున్నాడు. విశ్రాంతి దినం పాటించలేదు. అంటే విశ్రాంతి దినం ప్రకారం యూదులకి, ఇశ్రాయేలుకి దేవుడిచ్చాడు. కాబట్టి ఇది మనకైతే కాదు. మనకి క్రైస్తవ యుగంలో ఉండే వాళ్ళకి ప్రభు దినాన్ని ఏమంటాం? ఆదివారం. ప్రభు లేచిన దినం, ప్రభు పునరుత్థానుడైన దినం,
ఆ ఆదివారం మొదటి రోజు అన్నాం. అందుకే మొదటి రోజు ఏ రోజు? వారంలో మొదటి రోజు ఆదివారం, సోమవారం కాదు. వారంలో మొదటి రోజు ఏది? ఆదివారం. ఆ రోజు కూడా కరెక్ట్గానే చెప్పాడు దేవుడు. 6 రోజులు పని చేసుకో, ఏడో రోజు అయింది అన్నాడు. 7వ రోజు అయిందే. మరి మొదటి రోజు ఈ లెక్క ప్రకారం ఏమవ్వాలి? ఆదివారం అవ్వాలి. ఇప్పుడు ప్రభువు దినము ఆదివారం కాబట్టి ప్రతి ఆదివారమున ప్రభువు లేచాడు. మగ్దలేని మరియా సమాధి దగ్గరికి వచ్చినప్పటికీ స్త్రీలందరూ వచ్చారు. మొట్టమొదటిగా యేసు ప్రభువుని చూసింది స్త్రీలే. వాళ్ళు చూశారు ప్రభువు లేచిన దినం. అది పునరుత్థానుడైన దినం, అది ప్రభు దినం. అలాగే ఆరాధనలో వాయిద్యాలు ఉన్నాయా? ఇది ఒక పెద్ద సమస్య. ఇప్పుడు ఆరాధనలో వాయిద్యాలు మీకు చాలామంది అడుగుతారు. ఆరాధనలో వాయిద్యాలు పాత నిబంధన కాలంలో అసలు ఏమీ లేవు, పితరుల కాలంలో ఏమీ లేవు. కానీ ధర్మశాస్త్ర యుగంలో ఉన్నాయి వాయిద్యాలు. ధర్మశాస్త్ర యుగంలో ఎవరికి ఉన్నాయి? ఇశ్రాయేలు ఏం చేయాలి? ఏ పాట పాడినా మీరు వాయిద్యాలు ఉండాలి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం చూడండి. దావీదు గారు వాయిద్యాలు తయారు చేసి వాయిద్యాలు కల్పించాడని రాస్తుంది అక్కడ. 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 2వ దినవృత్తాంతాలు 29, 25 చూడండి. 25 నుండి 28 వచనాలు. మరియు దావీదు రాజుకు దీర్ఘదర్శి అయిన గాదు, ప్రవక్త అయిన నాతాను చేసిన నిర్ణయం చొప్పున యెహోవా మందిరములో తాళములు, స్వరమండలములు, సితారాలను వాయించుటకై అతడు లేవీయులను అంటే ఇప్పుడు చూడండి, ఈ వాయిద్యాలు, ఈ తాళాలు, ఈ సితారాలు వాయించాలని ఎవరికి ఆజ్ఞాపించాడు దావీదు? లేవీయులు. ఇప్పుడు లేవీయులు ఉన్నారు. మీరు లేవీయులు ఏంటి? మనం లేవీయులం ఏంటి? అదే అడగండి, అదే చెప్పండి. నేను లేవీయుడిని కాదు, నేను అన్యుణ్ణి. తర్వాత క్రీస్తుని తెలుసుకుని క్రైస్తవుడిగా మారాను. నేను లేవీయుడిని అయితే నువ్వు పాటించు. ఇది ఆ రోజు కాలంలో, ధర్మశాస్త్ర కాలంలో ఇశ్రాయేలుకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే లేవీయులకు వాయిద్యాలు వాయించమన్నాడు. ఇప్పుడు ఆరాధించేటప్పుడు చూడండి, కిందకి చదువుదాం. లేవీయులను ఏర్పాటు చేశాను, అలాగూ జరగవలనని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించి ఉండెను. దేవుడు ఆజ్ఞాపించాడు. దావీదు చేయించిన వాద్యములను వాయించుటకు లేవీయులను, బోరలు ఊదుటకు యాజకులను నియమింపబడిరి. బలిపీఠం మీద దహన బలులు అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించెను. దహన బలి అర్పణ ఆరంభమగుడుతోనే బోరలు ఊదుటతోనూ ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాద్యములను వాయించుటతోనూ యెహోవాకు స్తుతిగానము ఆరంభమాయెను. అంతసేపు సర్వ సమాజము ఆరాధించుచుండెను. గాయకులు పాడుచుండిరి, బోరలు ఊదువారు నాదము చేయుచుండిరి. అంటే ఏమర్థమైంది ఒకసారి అందరూ చూడండి నా వైపు. అసలు ఆరాధనలో ఆ రోజు ఎందుకు ఈ వాయిద్యాలు అనుమతించారు అంటే, ఆ పక్కన బలిస్తుండేవారు. అక్కడ బలిస్తుంటే వాటి కేకలు వినబడేవి. అరుపులు, కేకలు. ఆ కేకలు వినపడకుండా మీరు గట్టిగా తాళాలు కొట్టండి, మీరు సితారాలు పాడండి, ఆరాధన జరుగుతుంది. కేకలు వినబడకూడదు. అది దేవుని ఉద్దేశం. ఇన్బిల్ట్ మనకు కనబడకుండా ఉంది అక్కడ లోపల. అది రాయబడలే. కేకలు ఎందుకంటే చూసారు, ఒక మాట అక్కడ రాయించారు. మీరు చూడండి, ఒక మాట చెప్తాను నేను. 27 చూడండి. 27 బలిపీఠం మీద దహన బలులు అర్పించుడని హిజ్కియా రాజు ఆజ్ఞాపించాడు. దహన బలి అర్పణ ఆరంభమగుటతోనే బోరలు ఊదుటతోనూ ఇశ్రాయేల్ రాజు అయిన దావీదు చేయించిన వాద్యములు. అంటే అక్కడ నరకండి, అక్కడ బలులు అర్పిస్తున్నారు, కేకలు వినబడకూడదు, మీరు పాడండి, మీరు వాయిద్యాలు వాయించండి. అలా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి. అందులోనూ అది ఎవరికి ఇవ్వబడింది? లేవీయులకు ఇవ్వబడింది. యాజకులు చేసే పని అది. అందుకోసం ఈ దావీదు కల్పించిన తాళాలు, వాయిద్యాలు, సితారాలు ఇవన్నీ కూడా దహన బలి అవుతున్నంతసేపు ఉంటాయి. మరలా ఆపియాలి. ఇక్కడ దహన బలి అయిపోయిందా? చూడండి 28 చివరిలో చూడండి ఒక మాట. బోరలు ఊదువారు నాదము చేయుచుండిరి, దహన బలి అర్పణ సమాప్తమగు వరకు ఇది అంతయు. అర్థమైందమ్మా? ఇప్పుడు దహన బలి అయినంత వరకు కూడా వీళ్ళు వాయించాలి. తర్వాత వాయించాలి ఉండవు, ఇంకా ఆపియాలి మీరు. అప్పుడు 29లో వారు అర్పించుట ముగించిన తరువాత రాజును అతనితో కూడా వారందరూ కూడా తమ తలలు వంచి ఆరాధించిరి. అంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఆరాధన జరుగుతున్నప్పుడు, దహన బలి అర్పిస్తున్నప్పుడు ఆ కేకలు వినబడకుండా దహన బలి అర్పణ అయినంత వరకు కూడా మీరు పాడుతూ ఉండండి, మీరు తాళాలు వాయిస్తూ ఉండండి, మీరు సితారాలు వాయిస్తూ ఉండండి. ఆ మ్యూజిక్ అనేది, ఆ వాయిద్యాలు అనేవి అందుకోసం ఏర్పాటు చేశాడు పాత నిబంధన కాలంలో. మరలా ఎందుకు ఆపేయాలి? మరి ఎందుకు ఆపాలి? ఈరోజు
వాస్తవానికి క్రైస్తవ యుగంలో వాయిద్యాలు అనేవి లేవు. ఆత్మతో అంటాడు. కొరింథీ పత్రిక 1 కొరింథీ 15 అధ్యాయంలో 14 వచనం చూడండి. 1 కొరింథీ 15:14 నేను ఆత్మతో పాడుదును సత్యముతో పాడుదును అంట, మనసుతోనూ పాడుదును అంటాడు. అంటే ఎలా పాడాలి? ఆత్మతో పాడాలి, మనసుతో పాడాలి. అమ్మ మీరే ఆలోచించండి. ఇక్కడ డ్రమ్స్ కొట్టిన వాళ్ళు ఉన్నారు, చేస్తున్నారు. ఆ డ్రమ్స్ కొట్టినోడు పాటలు పాడడు, నేను చూశాను. వాడి దృష్టి అంతా కూడా దాని మీద ఉంటుంది. అంటే ఆ వ్యక్తి ఆరాధించక్కర్లేదా? ఆ వ్యక్తి పాడొద్దా దేవుడికి? మీరు పాడితే సరిపోద్దా? ఆ డ్రమ్స్ కొట్టేవాళ్ళు కొట్టేవాళ్ళు పాడొద్దా? వాళ్ళ యొక్క గాత్రాన్ని, వాళ్ళ పాటను దేవునికి అర్పించొద్దా? వాళ్ళు పాడరు. వాడి దృష్టి అంతా కూడా ఎలా కొట్టాలి, ఇలా చూశాను, చాలాసార్లు చూశాను. అంటే తప్పుగా నా ఉద్దేశం అది కాదు, ఆలోచించండి మీరు. ఆయన పాడ్డు, మరి ఆయన పాడ్డా? పాటలు స్తుతి గానం చేయమన్నాడు దేవుడు అందరినీ, మరి ఆయన అర్పించక్కర్లేదా? వాటి మీద దృష్టి పెట్టుకుని నిజమైనటువంటి దేవునికి పాడే పరిస్థితి దూరమవుతున్నారు మనుషులు. దూరమవుతున్నారని కొత్త నిబంధనలో ఎక్కడ మన జీవితంలో. అందుకే సత్యమైనటువంటి పరిస్థితి చెప్తే నచ్చదు, మరి కొంతమందికి నచ్చదు. ఆలోచించండి. చాలామంది సంఘాల్లో చూశాను నేను, వాళ్ళు పాడరు. వాళ్ళు జస్ట్ వాళ్ళ దృష్టి, వాళ్ళ కేంద్రీకరణ అంతా కూడా వాళ్ళు వాయించే డ్రమ్స్ మీద ఉంటుంది, వాళ్ళు వాయించే వాయిద్యాల మీద ఉంటుంది. కానీ దేవుని పాట మీద, ఆ దేవుని పాటలో మనకేమన్నాడు దేవుడు? మీరు పాట పాడుతుంటే మనం క్యాజువల్గా పాట పాడవు. ఆ పాటలో ఉన్న అర్థం ఏంటి? ఏమని పాడుతున్నావు? ఆ పాటలో ఉన్న అర్థాన్ని గ్రహించాలి మనం. నీ సాగేద యేసు నీతో నా జీవిత కాలమంతా అంటే ఏంటి? యేసు ప్రభుతో జీవితం అంతా సాగుతానని అర్థం చేసుకుంటూ నువ్వు పాడుతున్నావు. మనస్ఫూర్తిగా నిజంగా నేను సాగుతాను యేసుతో, నా జీవితం అంతా కొనసాగిస్తాను అని హృదయపూర్వకంగా ఆ పాటలో లిరిక్స్ను అర్థం చేసుకుని పాడుతూ ఉంటే నిజంగా ఎంత బాగుంటుంది దేవుడికి. కొంతమంది మన దృష్టి అంతా మారిపోయి రకరకాల మీదకి వేరే దానికి వెళ్ళిపోతే అది ఆరాధించడం కాదు కదా. నేను ఆత్మతో పాడుదును, మనసుతోనూ పాడుదును. అలాగే కానుకలు, ఆరాధనలో కానుకలు. పాత నిబంధన కాలంలో నియమం ఏమైనా ఉందా? లేదమ్మా. ఇంత ఇవ్వాలని పితరుల కాలంలో అయితే లేదు. కానీ పితరుల కాలం లేదు. కానీ అబ్రహాము ఏమిచ్చారు తెలుసా? దశంభాగం ఇచ్చాడు ఆయన. యాకోబు దశంభాగం ఇచ్చాడు. మీరు ఆదికాండము 14 అధ్యాయం చూసిన, ఆదికాండం 28 అధ్యాయం చూసిన ఆ అధ్యాయాల్లో అబ్రహాం గారు, యాకోబు గారు దశంభాగాలు ఇచ్చారు. కానీ వాళ్ళకి నియమం లేదు. గమనించండి, ఇంత ఇవ్వాలని లేదు. కానీ ధర్మశాస్త్ర కాలంలో ధర్మశాస్త్ర కాలం ఇశ్రాయేలుకి ఏమిచ్చాడు? మరి అదే మనం పాటిస్తున్నాం. మీరు ఇప్పుడు పాటించలేదు చాలామంది. అందుకే చాలాసార్లు చెప్తుంటారు దశంభాగం వద్దు, దానికన్నా ₹1 ఎక్కువ ఇవ్వండమ్మా అన్నాను. దశంభాగం కన్నా ఎక్కువ, ఎందుకంటే మనం దశంభాగం కింద లేవు. లేవికాండం 27 అధ్యాయం, లేవియకాండం 27 అధ్యాయం. దశమ భాగం అనేది ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరికి ఇచ్చారో మనకు అర్థమైతే ఈరోజు నువ్వు దశమ భాగం అనే మాట నీ నోటి వెంట కూడా రాకూడదు. మనం ఏమనాలి? వర్ధిల్లిన కొలది నేను ఇస్తాను దేవుడికి. వర్ధిల్లిన కొలది. లేవికాండం 27 అధ్యాయం 30 వచనం చూస్తారా? 27:30. లేవికాండము 27:30. భూధాన్యములలోనేమి, వృక్ష ఫలములలోనేమి, భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఆయన అడుగుతున్నాడు, దశమ భాగం ఎవరు సొమ్ము అన్నాడు? పాత నిబంధన లేవికాండము. ధర్మశాస్త్రం అంటే ఏది? 5 పంచకాండాలు. ఆదికాండము, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం. ఇదంతా కూడా లేవీయులకి ఇచ్చాడు. అంటే లేవీయులకి ఏమిచ్చాడు దేవుడు? యూదులకి దశమ భాగం ఇచ్చాడు. యేసుప్రభు కాలంలో మీరందరూ చూడండి, మత్తయి సువార్త, మార్క్ సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఇదంతా కూడా ధర్మశాస్త్ర కాలమే. కొత్త నిబంధన రాయబడింది, కానీ ఇదే కాలం కింద ఉన్నాం. అందుకే ఆ కాలంలో యేసుప్రభు అంత దశమ భాగం అనేది ఉంది. శాస్త్రులు, పరిశీలు కూడా ఏ భాగం ఇచ్చేవారు దేవుడికి? దశమ భాగమే. కాబట్టి ఈరోజు మనం దశమ భాగం కింద లేము. ఇది లేవీయులకి ఇచ్చింది, ఇశ్రాయేలుకి ఇచ్చింది దశమ భాగం. మనకేమన్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16 అధ్యాయం ఇది మనకిచ్చాడు. అందుకే మీరు ఎక్కడైనా చూడండి, క్రొత్త నిబంధనలో ఎక్కడైనా దశమ భాగం అని చూసారేంటి? చూడరు. క్రొత్త నిబంధనలో ఎక్కడ దశమ భాగం అనే మాట మీరు చూడరు. కానీ పాత నిబంధనలో యూదులకు ఇచ్చింది, లేవీయులకు ఇచ్చింది, ఇశ్రాయేలుకి ఇచ్చింది దశమ భాగం. 1 కొరింథీ 16:2 కానుకల సమయంలో చదువుతూ ఉంటారు. 1 కొరింథీ 16:2లో నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును
తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలను. ఎప్పుడెప్పుడు? ప్రతి ఆదివారమున. ప్రతి ఆదివారమున. చంద ఎప్పుడు పోగు చేయాలి? ఆదివారమున. కానీ కొన్ని సంఘాలు ప్రార్థన పెడితే సంఘాలు డబ్బులు వసూలు చేస్తారు. చూసారా? ఏమైనా ప్రేయర్స్ పెట్టారనుకోండి, రకరకాలుగా ఉంటే నువ్వు పెట్టుకో, మళ్ళీ అక్కడ కూడా వాళ్ళ దగ్గర నుంచి లాక్కూడవే. ఆదివారం ఎలాగా దేవుడికి ఇస్తున్నారు వాళ్ళు. ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడు తాను వర్ధిల్లిన కొలది. ఈ మాట తప్ప కొత్త నిబంధనలో దశమ భాగం అని ఎక్కడా లేదండి, ఎక్కడా లేదు. అందుకే క్రైస్తవ యుగంలో మనం ఎలా ఇవ్వాలి దేవుడికి? వర్ధిల్లిన కొలది. ఒకవేళ మీ జీతం 10,000 అయితే 1000 రూపాయల కన్నా ఎక్కువ ఇవ్వండి. 1000 రూపాయలు వేయకండి. 1000 రూపాయల కన్నా 1000 రూపాయల కన్నా ఎక్కువ ఇవ్వండి. ఆలోచన చేయండి. దశమ భాగం కింద మనమైతే గ్రహించండి. ఒకసారి నేను చెప్పింది ఏమైనా తప్పు ఉంటే మీరు తర్వాత నన్ను అడగండి. దశమ భాగం అయితే కాదు, అంతకన్నా నేను ఎక్కువ ఇవ్వాలి అన్న భావన మనకు ఉండాలి. ఒకవేళ మీరు ఇంకా దశమ భాగం అన్నారనుకోండి, పరలోక రాజ్యం కూడా వెళ్ళరని చెప్పాడు దేవుడు. చూస్తారా? మత్తయి సువార్త. ఒకవేళ అలాగే మీరంటే మేము అదే ఇస్తామండి అని మీరు అన్నారనుకోండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి. అదెందుకు మనం దూరం చేసుకోవడం? దేవుడు చెప్పిన చట్టం కింద మనం లేకుండా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 5:20. శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి ఏమవ్వాలి? అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింప నేరరని మీతో చెప్పుచున్నాను. శాస్త్రుల నీతి పరిసయ్యుల నీతి ఏంటంటే దశమ భాగం. ఎందుకు? శాస్త్రులు పరిసయ్యులు ఏ కాలం కింద ఉన్నవాళ్ళు? ఏ కాలం అమ్మా? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్ర పరిశోధకుడేనా మనకి? ధర్మశాస్త్ర పరిసయ్యులు కదా. పరిసయ్యులందరూ ఏ చట్ట ప్రకారం ఉండేవారు? ధర్మశాస్త్రం. అంటే ధర్మశాస్త్రం కింద ఉన్న శాస్త్రులు, ధర్మశాస్త్రం కింద ఉన్న పరిచయులు, వాళ్ళు దశమ భాగం ఇచ్చారు. కానీ దేవుడు ఏమన్నాడు? యేసుప్రభు వారు, వాళ్ళ నీతి కంటే మీ నీతి ఏమవ్వాలి? అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపరు. అయ్యా, శాస్త్రులు పరిచయులు దశమ భాగం ఇస్తే నేను మీకన్నా ఎక్కువ ఇస్తాను. ఎందుకంటే మీ నీతి నేను ఫాలో అవ్వకూడదు. అలా. యాజకత్వం ఎలా చేసేవారు? పితరుల కాలంలో యాజకత్వం ఎవరు? యాజకుడు ఎవరు? దేవుని యాజకుడు ఎవరు? మెల్కీసెదెకు అనే ఒక యాజకుడు ఉన్నాడు. ఈయన మెల్కీసెదెకు ఒకే ఒక యాజకుడు. ఆయన దేవుని యాజకుడిగా పితరులు చేసేవారు. చూడండి, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. మొదటి 3 వచనాలు చదువుతాను. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకుని అతన్ని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాం అన్నిట్లో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు. అంటే పితరుల కాలంలో యాజకుడు ఎవరు? మెల్కీసెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. అంటే పితరుల కాలంలో ఉన్నటువంటి యాజకుడి పేరు మెల్కీసెదెకు అయితే, ఈరోజు ధర్మశాస్త్ర కాలంలో ఎవరిని యాజకులుగా పెట్టాడు దేవుడు? ఎవరిని? చదువుకున్నాం, నిర్గమకాండం చదువుతున్నాం మనం. ప్రధాన యాజకుడు ఎవరు? అహరోను. యాజకులు వాళ్ళ పిల్లల్ని యాజకులుగా నియమించాడు. అంటే అహరోను పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే దేవుని మందిరంలో ఏం చేయాలి? యాజకత్వం చేయాలి. అది ధర్మశాస్త్రం. ఈరోజు కూడా కొంతమంది సేవకులు, మా పిల్లలే, నా తర్వాత ఎవరు? ఆయన పిల్లలే ఉంటారు. మరి పోకూడదు కదా. నిజంగా వాక్యం వస్తే ఆయన ఉన్నా పర్వాలేదు, వాడికి సరిగ్గా రాకపోయినా నా తర్వాత నువ్వేరా, ఏదో ఆస్తి రాసిచ్చినట్టు రాసిచ్చేస్తారు. ఎవరైతే అనుభవం ఉన్నాడో, ఎవరైతే నమ్మకంగా పనిచేస్తున్నాడో, ఎవరైతే వాక్యం చెప్పే సామర్థ్యం ఉన్నాడో ఆ వ్యక్తి ఎవరైనా రావచ్చు. దేవుడి ఏర్పాటు అది. అంతేగాని నా తర్వాత నా కొడుకే అన్న భావన ఈరోజు సేవకుల్లో కనబడుతుంది కొంతమందిలో. ఎందుకంటే ఆడు పోషింపబడాలి కదా. ఆడు పోషింపబడాలంటే దానికి తగినట్టుగా బ్రతకాలి కదా. చేయకుండా ఎలా పోషించబడతాడు పరిచర్య? కాబట్టి ఇక్కడ అన్న మాట ఏంటంటే, అహరోను తర్వాత వాళ్ళ పిల్లలకి ఇచ్చాడు దేవుడు. ఇది ధర్మశాస్త్ర కాలం. ఇప్పుడు యాజకుడు ఎవరు? మనందరికీ క్రీస్తు ప్రభు, మనందరికీ ప్రధాన యాజకుడు. మనందరం ఎవరమే? ఈరోజు మనం యాజకులు. ఎంత గొప్ప అర్హత చూడండి. ఆ రోజు లేవీ కాండంలో అహరోను పిల్లలు యాజకులుగా ఉండేవారు. ఈరోజు మనందరము కూడా యాజకులు. నేను యాజకుడిని ప్రభువుకి. మన ప్రధాన యాజకుడు ఎవరు? యేసు ప్రభు. హెబ్రీ పత్రికలో 9వ అధ్యాయం ఒక మాట చదువుకుందాం చూడండి. హెబ్రీ 9వ అధ్యాయం 11వ వచనం. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై
ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి అన్నాడు. అంటే మన అందరి ప్రధాన యాజకుడు యేసు ప్రభు. ఈరోజు ఆయన కిందన ఆయన నమ్ముకుని వచ్చాం కాబట్టి మనందరం ఏమైపోయాము సంఘంలో, నేను యాజకుడిని. అందుకే పేతురు అంటారు కదా, మొదటి పేతురు 2:9 రాజులైన యాజకులు. మనందరం రాజులైన యాజకులు. నేను యాజకుడిని. ఒక బలహీనంగా ఉన్న నన్ను ఇక్కడికి వచ్చి కూర్చోబెట్టాడు. ఎంత గొప్ప ధన్యత మీ అందరికీ, మనందరికీ. ఒక యాజకుడిగా యేసు ప్రభు దగ్గర సంఘంలో ఒక యాజకుడిగా కూర్చోబెట్టాడంటే ఎవరికీ లేనటువంటి అర్హత నీకు ఇచ్చాడు. అమ్మ, ఆ రోజు ఇశ్రాయేల్లో ఎన్ని గోత్రాలు ఉన్నారు? ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. 12 గోత్రాల్లో లేవి గోత్రాన్ని ఎన్నుకున్నాడు. మరి మిగతా 11 గోత్రాలకు అవకాశం ఉందా లేదా? లేదు. అంటే దేవుడు లేవి గోత్రాన్ని ఎన్నుకున్నాడు. అందులో కూడా ఎవరిని? అహరోనుని. మరి వాళ్ళే యాజకత్వం చేయాలి. మరి ఈరోజు లోకంలో ఎంతోమంది ఉన్నారు. నిన్నే ఎందుకు ఎన్నుకోవాలి దేవుడు యాజకుడిగా? ఈరోజు మీరందరూ క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో మీరు దేవునికి యాజకులు అంటే ఆ రోజు 12 గోత్రాల్లో వాళ్ళకి లేని అర్హత ఒక గోత్రానికి ఇచ్చాడు దేవుడు. ఈరోజు లోకంలో ఎంతోమంది తిరుగుతున్నారు, వాళ్ళందరికీ లేని ధన్యత ఒక యాజకుడిగా దేవుడు నాకు ఇచ్చాడు అని మీరు ఎందుకు అనుకోవట్లేదు? నేను ఒక యాజకుడిని. చాలా మందికి లేదు అర్హత. పండగలు పితరుల కాలంలో లేవు. ధర్మశాస్త్ర కాలంలో పండగలు ఉన్నాయా? అమ్మ, పండగలు ఉన్నాయా? ఉన్నాయి. ధర్మశాస్త్ర కాలంలో పండగలు ఉన్నాయి. పండగలు చేయమనేది కూడా ఎవరు? దేవుడే. ఆయనే చెప్పాడు. ఆయన చెప్తే చెయ్యాలా వద్దా? అమ్మ, దేవుడు పండగలు చేయమని చెప్తే చెయ్యాలి వద్దా? మీరు లేవికాండం 23వ అధ్యాయం ఒక్కసారి చూడండి. ఒక మాట చదువుకుందాం పండగల గురించి. లేవికాండము 23వ అధ్యాయం. దేవుడు చెప్తే ఖచ్చితంగా మనం ఆచరించాలి, అందులో తిరిగిలేదు. ఇంకా లేవికాండం 23వ అధ్యాయంలో 23 మొదటి వచనం. మరి యెహోవా మోషేకి ఎలాగో సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము. ఎవరితో? ఇశ్రాయేలుతో. మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. 5వ వచనం. మొదటి నెల 14వ దినమున సాయంకాలం ముందు యెహోవా పస్కా పండుగ జరుగును. మీరు అధ్యాయం అంతా చదవండి, మీకు 7 రకాల పండుగలు కనబడతాయి. 7 రకాల పండుగలు. సమయం సరిపోదు. ప్రథమ ఫలముల పండుగ, పెంతుకోస్తు పండుగ, గుడారాల పండుగ. చూడండి, గుడారాల పండుగ, పులియని రొట్టెల పండుగ, పస్కా పండుగ. ఈ పండుగలన్నీ కనబడతాయి ఇక్కడ. ఇవన్నీ ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఇశ్రాయేలుకి అని చెప్పాడు. అందుకే మొదటి వచనం చదివించాను. ఈ పండగలు ఇచ్చింది వాళ్ళకి. ఈరోజు గుడారాల పండుగ చేస్తున్నారా? మనకు కాదు. అదే పొరపాటు అంటున్నాను, మనకు కాదు. మరలా గ్రంథం మీరు ఆలోచించండి. విభజన ఎక్కడ జరిగిందండి? సేవకుడిగా నీకే విభజన తెలియకపోతే ఇంకా సంఘానికి ఏం చెప్తారు చెప్పండి? విభజన చేయాలి. ఇప్పుడు ధర్మశాస్త్రం అంతా ఎవరికి ఇచ్చారన్నాం? ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఇప్పుడు ఇశ్రాయేలుకి ఇచ్చినప్పుడు పండగలు ఏ యుగంలో ఉన్నాయి? ఇశ్రాయేలుకు ఉన్నాయి. మరి మనకు పండగలు చేయమని చెప్పలేదు కదా, రాయబడలేదు కదా. ఎప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, పండగలు అంటే నాకు ఇష్టమే, పండగ అంటే నాకు ఇష్టమే. కానీ పండగలు చేయమని కొత్త నిబంధన, పాత నిబంధనలు ఇన్ని పండగలు రాయించిన దేవుడు ఒక పండగ చేసుకోమని రాయించచ్చు కదా. ఒక మాట ప్లేస్ ఉండదేంటి? కొత్త నిబంధన 22 పుస్తకాల్లో ఒక పండగ గురించి ఒక ప్లేస్ రాయలేరా? రాయించగలడు దేవుడు. కానీ పాత నిబంధనలో అనుమతించాడు. ఇక్కడ పండగలు అనేవి మనకు లేవు, రాయబడలే. కొత్త నిబంధనలో ఏ పండగ దేవుడు రాయించలేదు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నిర్గమకాండం కాదు, ఇన్ని పుస్తకాల్లో ఇన్ని పండగలు చెప్పాడు. 1 కాదు 2 కాదు, సుమారుగా 7 పండగలు ఉండేవి వాళ్ళు ఇశ్రాయేల్కి. మరి క్రైస్తవులకు ఒక పండగ కూడా రాయలేదేంటి? మళ్ళా మనం చేసుకున్నాం పండగలు. మనం చేసుకున్నాం కాబట్టి గ్రంథంలో ఆలోచన చేయకుండా పండగ చేసుకున్నాను. మళ్ళా చెప్తున్నాను, మతానికి పండగలు ఉంటాయి, మార్గానికి పండగలు ఎప్పుడు ఉండవు. ఇది గ్యారంటీ, మనం రాసి పెట్టుకోవచ్చు. మతానికి పండగలు ఉంటాయి, ఇది ఒక మంచి మార్గం. మీరు ఎందుకు వచ్చారు క్రైస్తవంలోకి అని అడిగితే ఏం చెప్తారు? పండగలు ఉన్నాయనా? హిందువులో బోల్డ్ పండగలు ఉన్నాయి, ఎంతకన్నా ఎక్కువ పండగలు. మనం పండగ కోసం ఇక్కడ రాలే, పండగ చేసుకోవడానికి ఇక్కడ రాలే. ఇది ఒక మంచి మార్గం. దేవుణ్ణి నమ్ముకుంటే ఎవరిని మోసం చేయను, ఎవరిని ఇబ్బంది పెట్టను, ఎవరిని బాధ పెట్టను, ఎవరికి అబద్ధాలు ఆడను. చూడండి, అన్యుడిగా ఉన్నప్పుడు ఎన్నో అబద్ధాలు ఆడాను, ఎంతో మోసం చేశాను, ఎక్కడెక్కడో తిరిగాను, మోసం చేశాను, నా ఇష్టానుసారంగా బ్రతికాను, పాడు పనులు చేసే పరిస్థితి. కానీ ఇది ఒక మంచి మార్గం ఎంచుకున్నావు. క్రైస్తవ మార్గము మంచి మార్గం అని ఎన్నుకున్నావు. అందుకే ఇది మతం అయితే కాదు. మతం అనుకుంటే పండగలు ఉంటాయి. హిందూ మతం,
క్రైస్తవ మతం అనేసారు. అందుకే పండగలు పెట్టారు క్రైస్తవులు కూడా. క్రైస్తవ మతం అని లోకంలో ప్రచారం, కానీ గ్రంథంలో ఎక్కడైనా మతం అని ఎవరైనా చూపించగలరా? ఒక్కలంటే ఒక్కరు కూడా చూపించలేరు. క్రైస్తవ మతం అని, మతం అనేది మనుషులు చేసేసారు. మీరు క్రైస్తవులు, క్రైస్తవ మతం, మాది హిందూ మతం, మాది ఇస్లాం మతం, మాది జైన మతం, మాది బౌద్ధ మతం. మతాలు అనే దానికి పండగలు ఉంటాయి. అందుకే ముస్లిమ్స్ మతం వాళ్ళతో ఒక పండగలు ఉంటాయి వాళ్ళకి. కానీ క్రైస్తవం అనేది మతం కాదు, ఇది ఒక మార్గం. యేసుప్రభు ఏం చెప్పాడు ఈ లోకానికి వచ్చి? యేసు నేనే మతం అన్నాడా? యేసు నేనే మార్గం, నేనే సత్యం అన్నాడు, నేనే మార్గం అన్నాడు. పోనీ యేసుప్రభు నేనే మతం అంటే బాగున్ను అనలేదు ఆయన. ఆయన అంటే నేను కూడా పండగ చేసుకుందును. నేనే మార్గం, ఇది ఒక మంచి మార్గం అంతే. మార్గానికి పండగలనే ఉండవు. పోనీ మీకు ఒక వచనం చూపిస్తాను. గలతీలకు రాసిన పత్రిక, క్రొత్త నిబంధనలో పండగలు లేవు అనడానికి గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి, 10వ వచనం. గలతీ 4:10. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. అమ్మ, ఉత్సవం అంటే ఏంటమ్మా అంటారా? ఉత్సవము అంటే పండగలే. మీరు దినాలు, మాసాలు, ఉత్సవాలు, సంవత్సరాలు ఆచరించుచున్నారు. 11వ వచనంలో పౌలు గారు ఏమంటున్నారు? మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. అదే ఎంత ఎంత బాగా చెప్పాను కదా, అర్థమైనట్టు. మరలా ఇలా పక్కకి వెళ్ళేసరికి పౌలు గారు వేరే ఊరు వెళ్ళాడట సువార్త చెప్పడానికి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు పండగ చేసుకుంటున్నారు. ఎంత చెప్పినా మీకు అర్థం కాలేదా? మీ నిమిత్తం నేను పడిన కష్టం వ్యర్థమైపోయింది అంటున్నాడు పౌలు. కొలస్సీ పత్రిక పక్కనే కొలస్సీలో ఒక మాట రాసి ఉంటుంది చూడండి ఈ పండగ గురించి. కొలస్సీ 2వ అధ్యాయం, కొలస్సీ 2వ అధ్యాయం 2:16. కాబట్టి అన్న పానముల విషయంలోనైనను, తర్వాత పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చే ఎవనికిని అవకాశము ఇయ్యకుడి. అరే పలానాడు పండగ ఆచరించాడు రా అని ఇంకొకటి చెప్పకూడదు నీ గురించి. అంటే తీర్పు తీర్చే అవకాశం ఇంకొకరికి నువ్వు ఇవ్వకూడదు. ఆ మాట అర్థమైందమ్మా? తీర్పు తీర్చే అవకాశం ఇంకొకరికి నువ్వు ఇవ్వకూడదు. పలానా వ్యక్తి పలానా పండగ ఆచరించాడు అని నా గురించి ఎవరు చెప్పకూడదు. అంత జాగ్రత్తగా నువ్వు బ్రతకాలి. మరొకసారి ఆ మాట చూడండి. అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినం అను వాటి విషయంలో మీకు తీర్పు తీర్చే ఎవరికి అవకాశం ఇవ్వద్దు. మీరు ఎవరి దగ్గర వేలెత్తి చూపించుకోకూడదు. అమ్మ, ఎవరైనా వేలెత్తి చూపించుకుంటే తప్ప రైటా? తప్పు. రా ఆడేరా ఆవిడేరా అంటే ఇది తప్పుడు అనమాట. వేలెత్తి చూపించుకున్న స్థితి నేను తీసుకొచ్చుకున్నానంటే, క్రైస్తవుడు అయ్యుండి పండగ ఆచరిస్తూ ఉన్నావంటే నేను వేలెత్తి చూపిస్తున్నారు. ఆ పరిస్థితి రావద్దు అంటున్నాడు పౌలు గారు. నేను పడిన కష్టం వ్యర్థమైపోతుంది. పోనీ ఎక్కడైనా అపోస్తలులు పండగ ఆచరించినట్టుగా గ్రంథంలో ఉందా? లేదు. అపోస్తలులు పలానా పండగ చేసుకున్నారని ఎక్కడా మనకు కనబడదు, గ్రంథంలో ఎక్కడా కనబడదు. అపోస్తలు చేసుకుంటే నేను కూడా చేస్తాను. అందుకే ఎప్పుడు కూడా మన జీవితంలో వాళ్ళకున్న పెంతెకోస్తు గుడారాల పండుగ వాళ్ళకి ఇశ్రాయేలుకి ఇచ్చాడు దేవుడు, మనకైతే లేవు. ప్లీజ్. అలాగే బలులు ఆ కాలంలో ఉన్నాయా? పితరుల కాలంలో బలులు ఉన్నాయి. హేబేలు ఏమర్పించాడు దేవుడికి? హేబేలు గొర్రెల కాపరా. శ్రేష్టమైన బలులు, శ్రేష్టమైనది అర్పించాడు, క్రొవ్విన వాటిని అర్పించాడు హేబేలు. అంటే బలులు ఉన్నాయి పితరుల కాలంలో. ఇక్కడ అమ్మా ధర్మశాస్త్రంగా ఇశ్రాయేలుకి బలులు ఉన్నాయా? ఉన్నాయి. ఎందుకు? 5 రకాల బలులు ఉన్నాయి ఇశ్రాయేలుకి, 5 రకాల బలులు. ఆ 5 రకాల బలులు కూడా అర్పించేవారు. గొర్రె, మేక. ఏమైనా పాపం చేస్తే పాపం చేయడు, బలర్పించాడు, పాపం చేయడు, బలర్పించాడు. దేవుడు చూశాడు, ఇదేంటి వీడు అనిపిస్తుంది లేదమ్మా? ఇటు పాపం చేస్తున్నాడు, గొర్రె ఇచ్చేస్తున్నాడు, మరలా వెళ్ళి రెచ్చిపోయి పాపం చేస్తున్నాడు, ఇంకో మేక తెస్తున్నాడు. అసలు ధర్మశాస్త్రం ఎందుకు తీసేసాడో మనుషులకు అర్థం కాలేదు. ధర్మశాస్త్రం దేవుడు ఎందుకు తీసేసి ధర్మశాస్త్రం ప్లేస్లో యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు రావాల్సిన అవసరం ఏర్పడింది తెలుసా? వీడు పాపం చేస్తున్నాడు, గొర్రె, పాపం చేస్తున్నాడు, మేక. ఎన్ని రోజులు? ఉన్నంతకాలం వెళ్ళిపోతున్నాడు. గమనించారా? అంటే పాపం అనేది ఆగడం లేదు, పాపం కొనసాగిస్తున్నారు. ఏ కాలంలో? అది అందుకోసం ధర్మశాస్త్రం తీసేయడానికి వచ్చాడు యేసుప్రభు ఈ లోకానికి. బాబు, ఈ ధర్మశాస్త్రం చూస్తున్నప్పుడల్లా చూడండి, ఒక మాట చెప్తాను నేను. హెబ్రీ పత్రిక నోటి మాట కాదు కానీ లేఖన భాగాన్ని కూడా మీకు చూపిస్తే అర్థమవుతుంది. 9:12 మేకల యొక్కయు
కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. యేసుప్రభు ఏ రక్తం కాదు, మేకలది కోడెలది కాదట. ఒక్కసారి యేసుప్రభు కొత్త నిబంధనలో బలర్పించాడు. 10వ వచనం, 10వ అధ్యాయం మొదటి వచనం. ధర్మశాస్త్రము రాబోచున్న మేలులు చాయగలదే గాని ఆ వస్తువుల నిజస్వరూపం గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూనూ సంపూర్ణ సిద్ధి కలుగజేయవు. 3వ వచనం. అయితే ఆ బలులు అర్పించడం చేత ఏటేటా పాపములు జ్ఞాపకం వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములు తీసివేయుట అసాధ్యం. ఇదేనండి యేసుప్రభు రావడానికి కారణమైంది. అందుకే గమనించండి, ధర్మశాస్త్రంలో బలులు ఉన్నాయి, కానీ మనుషులు పాపం చేస్తున్నారని దేవుడు ధర్మశాస్త్రాన్ని తీసేశాడు, కొట్టివేశాడు. ఇదొద్దు. తప్పు చేయడం మరలా బలి అర్పిస్తాడు, తప్పు చేయడం బలి అర్పించడం. మనుషులు మార్పు వస్తుందా రాదా? రాదు. అది మీరు ఆలోచించండి, గ్రహించండి. అలాంటప్పుడు మనకేం అర్థం అవ్వాలి? నేను ధర్మశాస్త్రం కింద లేను. మరి ఇప్పుడు వాయిద్యాలు వాయిస్తున్నారు, ఇప్పుడు వాళ్ళు కూడా బలి అర్పించాలి కదా. అంటే అదొకటి తీసుకున్నారు, ఇది ఒకటి తీసుకోరు. మీరు అదే అడగాలి. వాయిద్యాలు వాయిస్తున్నవారు మరి బళ్ళు ఎందుకు అర్పించట్లేదు? వాయిద్యాలు అప్పుడు వాయించారు కదా అని మీరు అడుగుతారు. మరి బళ్ళు కూడా అర్పించారు, మీరు బళ్ళు అర్పించండి బయట, సంఘం బయట. ఇప్పుడు లేదండి అలా మాట్లాడతారేంటి అంటారు. ఇప్పుడు అంటే అదొకటి ఇదొకట. మీరు ఎప్పుడైనా గ్రహించారా? దశంభాగం ఇస్తున్నారా? అమ్మ ఉన్నాయా లేవా? నిజం చెప్పండి. ఉన్నాయి. అంటే దశంభాగం ఇస్తున్నారు, వాయిద్యాలు వాయిస్తున్నారు, మరి బలులు మరి వాళ్ళు చేశారు కదా, మీరు చేయాలి కదా. అంటే మీకు నచ్చింది తీసుకున్నారు, నచ్చలేంది వదిలేశారు. అలా దశంభాగం ధర్మశాస్త్రం కింద ఉంది, వీళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు క్రైస్తవులు కూడా చాలామంది అంటే అది ఇస్తున్నారు, వెరీ గుడ్. వాయిద్యాలు వెరీ గుడ్, మరి బలులు ఇవి ఉండవు. లేదంటే సంఘం ముందు ఇప్పుడు రోజు గొర్రె మేక పట్టుకుని కూర్చోవాలి మనుషులు. ఇప్పుడు కాదు కదా, ఆలోచించాలి కనీసం వాక్యాన్ని. అంటే మీకు నచ్చాయని నచ్చినవి తీసేసుకుంటారా? ఇప్పుడు శనివారం కూడా కొంతమంది తీసుకున్నారా లేదా? అంటే విశ్రాంతి దినం రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నారు, వాయిద్యాలు వాయిస్తున్నారు, దశంభాగం ఇస్తున్నారు, మరి బలులు ఎందుకు వదిలేశారమ్మా? ఎందుకంటే ఆ బలులు సంపూర్ణ సిద్ధి కలుగుజేవి. యేసుప్రభు ఈరోజు కొత్త నిబంధన బలి ఎవరు? క్రీస్తు బలి. ఇది ఒకటే. మరి ఇవన్నీ మనం ఎక్కడ తీసుకుంటే ఇందులో కొన్ని అది ఏమైనా మ్యాచ్ అవుతుందా? తప్పు కదా, కరెక్ట్ కాదు. కారణం ఏంటంటే వాక్యమును సరిగ్గా విభజించలేకపోయారు. వాక్య విభజన అర్థమైతే నేను ఎక్కడున్నాను అన్ని ఎక్కడో చేస్తే వెరీ గుడ్, ఇది మన పద్ధతి, ఇది ఆచరించమన్నాడు, ఇది పద్ధతి. అంతేగాని ఎక్కడో 2, ఎక్కడో 1, ఎక్కడో 2, ఎక్కడో 3 కాదు కదా. నెక్స్ట్, ఆహారంగా ఏం తీసుకోవాలి? నోవాహు వరకు ఏం తిన్నారో తెలుసమ్మా? మాంసం అనేది తెలియదు. నోవాహు కాలం వరకు ఎవరు శాకాహారమే, వెజిటేరియన్స్. కానీ ధర్మశాస్త్రకాల ఇశ్రాయేలుకి దేవుడు ఏం చెప్పాడంటే కొన్ని తినండి, కొన్ని తినకూడదు. అయితే నేను సమయాన్ని బట్టి లేవీకాండం 11వ అధ్యాయం మీరు రాసుకొని, లేవీకాండం 11వ అధ్యాయంలో ఏవి తినాలి ఏవి తినకూడదు చాలా స్పష్టంగా దేవుడు రాయించాడు. మరలా చెప్తున్నా, లేవీకాండం ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేలుకి. అంటే ఇశ్రాయేల్ కొన్ని తినకూడదు, కొన్ని తినచ్చు. ఒక ఆయన అడుగుతున్నాడు, బ్రదర్ పంది తినచ్చా? పంది ఎవరు తినకూడదు? ఇశ్రాయేల్ తినకూడదు. ఇశ్రాయేల్ పంది మాంసం తినకూడదు, మరి మనం తినచ్చా? భయపడిపోతున్నాడు. అంటే నువ్వు ఇశ్రాయేలుడు కాదు, అది మనకి ఇవ్వలేదు, నువ్వు పంది ధైర్యంగా తినన్నాను నేను. నువ్వు తినగలిగితే పంది తిను. ఏ పంది కాదు, కుక్క తింటావా? తిను, నీ ఓపిక. అంటే అక్కడ ఏం చెప్పాడు? నిజంగా అమ్మా లేవీకాండం 11 చదివితే మీకు అర్థం. అంటే వాక్యం విభజన బాగుంది కదా. ఏ విభజన? వీళ్ళు ఏం తినకూడదో చెప్పాడు, వీళ్ళు పంది తినకూడదు. అక్కడ చాలా జంతువులు రాశాడు, ప్రాకే పురుగులు రాశాడు, వీళ్ళు ఏం తినచ్చో రాశాడు. నేను అంటాను ఇప్పుడు అన్నీ తింటాను, నేను తినగలిగితే, నాకు నచ్చితే ఏదైనా తినచ్చు. ఇప్పుడు తిండి విషయంలో లోటు లేదండి. అయితే ఒకటి, రక్తంతో కూడింది తినకూడదు, విగ్రహ సంబంధమైనది ఏది కూడా తీసుకోకూడదు. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు. లేదు అంటే మీరు ఏ మాంసమైనా తినచ్చు, మీ ఓపిక. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 28-29 చూడండి. 15వ అధ్యాయం 28-29. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. అంటే రక్తంతో ఉన్నది మనం తినకూడదు. రక్తంతో కడిగేస్తాం బాగా, అందుకే రక్తం అనేది లేకుండా కడుగుతారు మీరందరూ.
రక్తంతో ఉన్నది తినద్దు, అలాగే విగ్రహాల దగ్గర పెట్టింది, విగ్రహ సంబంధమైనది ఏది కూడా మీరు తీసుకోవద్దు అన్నాడు దేవుడు. రైట్. అసలు మనం దేవుని కుటుంబంగా ఉండాలి అంటే పితరుల కాలంలో దేవుని కుటుంబంలోకి రావాలంటే వాళ్ళకి ఏముందో తెలుసమ్మా? సున్నతి. ధర్మశాస్త్ర కాలంలో కూడా ఏముంది? సున్నతే. చూసారా, ఇక్కడ సున్నతే, ఇక్కడ సున్నతే. అబ్రహాం గారు సున్నతి చేయించుకున్నారా అమ్మ? ఆదికాండం 17వ అధ్యాయంలో అబ్రహాం గారు సున్నతి చేయించుకున్నట్టుగా మనం చూస్తాం. సున్నతి అంటే అబ్రహాం గారికి ఉన్నటువంటి దేహంలో ఒక భాగంలో ఆ గోప్యంగా చర్మం ఏదైతే ముందుందో ఆ భాగాన్ని కత్తిరిస్తారు, అది సున్నతి. ఇప్పుడు పితరుల కాలంలో సున్నతి ఉంది, ఇశ్రాయేల్ కాలంలో కూడా ఏముంది? సున్నతి. ఏ రోజున చేసుకోవాలో తెలుసా? ఇశ్రాయేల్ బిడ్డ పుట్టి 8వ రోజున. ఎంత చిన్న పసికిందమ్మా, కానీ అలాగే చేస్తారు వాళ్ళు. చేసేవాళ్ళు ఉన్నారు, యూదులు. ఈరోజు మనకు లేదు. మళ్ళీ ఇది పాటిస్తారేంటి? ఇప్పుడు ఇది ఎవరైనా పాటిస్తారమ్మా? కొన్ని పాటిస్తున్నారు. ఇప్పుడు పుట్టిన బిడ్డను తీసుకొచ్చి 8 రోజుల బిడ్డను తీసుకొచ్చి ఆ భాగాన్ని కట్ చేస్తే అడు ఉంటాడా? మరలా ఇది తీసుకోరు. నువ్వు పాటించడు కంప్లీట్గా. మరి ఇదే పాటించవచ్చు కదా, ఇది పాటించరు. సున్నతి చేయకూడదు కదండి. బాప్తిసం అని తెలిసిపోయింది ఇప్పుడు. కరెక్టే, వెరీ గుడ్. బాప్తిసమే. అన్ని ఇవే చెయ్యు. వాక్యాన్ని బట్టి ఆలోచించు. ఈరోజు సున్నతి కాదు, సున్నతి అనేది ఇశ్రాయేలుకి ఇచ్చాడు దేవుడు. 8వ రోజున ఏమవ్వాలి? అందుకే ఇస్సాకు అబ్రహాం ఏం చేయించారు తెలుసా? ఇస్సాక్ గారికి అబ్రహాం గారు 8వ రోజునే సున్నతి చేయించాడు. ఆదికాండం 21వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ ఆదికాండం 21వ అధ్యాయంలో అబ్రహాము 8వ రోజునే ఇస్సాకుకు సున్నతి చేయించాడు. పాత నిబంధన కాలంలో, పితరుల కాలంలో సున్నతి ఉంది, అలాగే ఇక్కడ కూడా సున్నతి ఉంది. ఇప్పుడు మనకేంటమ్మా అంటే నేను దేవుని కుటుంబంలోకి రావాలి, ఈరోజు మనందరం కుటుంబంగా ఉన్నామంటే నేను బాప్తిస్మం ద్వారా మాత్రమే నాకు ఇచ్చాడు. ఈరోజు సున్నతి లేదు. ఈరోజు సున్నతి అది వాక్యానుసారమైనది కాదు. రైట్. అలాగే దేవుని కట్టడలు ఆ రోజున వాళ్ళకు ఉండేవి జీవ నియమాలు ఉన్నాయి. అంటే మంచి చెడు అనేవి దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆలోచన జ్ఞానాన్ని బట్టి వాళ్ళు చేశారు. ధర్మశాస్త్ర యుగంలో ఏం పాటించారు? ఏం పాటించారు? ధర్మశాస్త్రం. మరి క్రైస్తవ యుగంలో క్రొత్త నిబంధన. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ధర్మశాస్త్రం అనేది ఇక్కడ తీసుకురాకూడదు. నువ్వు ఏ యుగంలో ఉన్నావో నీకు అర్థం అవ్వాలి. కాబట్టి ఈరోజు మనం ఏ యుగంలో ఉన్నాం? క్రైస్తవ యుగం. సత్యవాక్యాన్ని ఎప్పుడు విభజించాలమ్మా. మనసు పెట్టి మీరు ఆలోచించండి ఒక్కసారి. ఇక్కడ కొన్ని చేయకూడదు. చేస్తే ధర్మశాస్త్ర కాలంలో చేయి, కానీ అక్కడ 2 తీసుకొని వచ్చి మరలా ఇక్కడదో ఒకటి తీసుకొని కాదు కదా, కరెక్ట్ పద్ధతి కాదు అది. అందుకే తిమోతికి అంటున్నాడు పౌలు గారు, తిమోతి వాక్యాన్ని సరిగా విభజించు. ఏ కాలం ఏంటో, ఏ కాలంలో ఎవరెవరు ఉన్నారో ఆ కాలంలో ఉన్న వాళ్ళు ఎలా చేశారో నువ్వు చేయకూడదు. నువ్వు ఏ కాలంలో ఉన్నావో ముందు గ్రహించు. నేను క్రైస్తవ కాలంలో, క్రైస్తవ యుగంలో ఉన్నాను. ఇప్పుడు ఒక మాట, చివరిగా కొన్ని మాటలు ఉన్నాయి ఇక్కడ. ధర్మశాస్త్రం దేవుడు ఎవరికి ఇచ్చాడు? 78వ కీర్తన. త్వరగా కొన్ని వచనాలు చూసేద్దాం. పాఠం విభజన పెద్దది కనుక కొంచెం ఆలస్యం అవుతుంది. కొంచెం మనస్ఫూర్తిగా అర్థమై మనం 2026లోకి వెళ్ళాలని నా ఉద్దేశం. వాక్య విభజన తెలిసి నేను వెళ్ళాలి. 78వ కీర్తన 8వ వచనం చూడండి. 78వ కీర్తన 8వ వచనం. ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను. మనం ఇశ్రాయేలీలమా? నేను అడుగుతాను. మనం ఇశ్రాయేలీలమా? అమ్మా మనం యూదులమా? కాదు అంటారు మీరు వెంటనే. మేం కాదు. కానీ దేవుడు అన్నాడు, ఇశ్రాయేలు సంతతి వారికి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. అయితే వాళ్ళు ఏం చేయాలి? ధర్మశాస్త్ర ప్రకారం అన్నీ చేసుకుని రావాలి. అది కరెక్ట్, అది వాక్యానుసారం. అందుకే వాళ్ళు విశ్రాంతి దినం పాటించారు, వాయిద్యాలు ఉన్నాయి, దశంభాగం ఉంది, ఇలా ఒక యాజకుడు ఉన్నాడు, ఏవేవి చేయాలో సున్నతి ఇవన్నీ కూడా చేశారు. అది వాళ్ళ దృష్టిలో కరెక్ట్. అది నేను కూడా కరెక్ట్ అని అంటాను. ఇశ్రాయేలుకి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. అయితే ఆ ధర్మశాస్త్రం క్రైస్తవులకి ఈ క్రైస్తవ యుగంలో ఏం చేయలేకపోయిందో చెప్తాను, మీకు అర్థమవుతుంది. అప్పుడు ధర్మశాస్త్రం ఏం చేయలేకపోయింది అంటే హెబ్రీ పత్రిక. ఎందుకంటే ధర్మశాస్త్రం ప్లేస్లో క్రొత్త నిబంధన వచ్చిందంటే మీరు ఎవరికైనా చెప్పండి మాటలు. అసలు ధర్మశాస్త్రం ఏం చేయలేకపోయింది, ఎందుకు దేవుడు దాన్ని తీసేశాడు అంటే ఇవి తెలియాలి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 11-12 వచనాలు చూడండి. ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇయ్యబడెను. చూసారమ్మా, అప్పుడు యాజకులు ఎవరు? లేవీయులు యాజకులుగా ఉంటే ధర్మశాస్త్రం ఇయ్యబడెను గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన యెడల అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరమేమి
అంటే ఏ యాజకుడు రావాలి ఇప్పుడు? యేసుప్రభు ఎందుకు రావాలి ఇప్పుడు అని అడుగుతున్నాడు. ఇప్పుడు అదే మంచిదైతే ఈయన ఎందుకు రావడం? అదే పాటిస్తాం కదా మనం. యేసుప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అంటే అది బాగోలేదని వచ్చాడు. ఆ రోజు ధర్మశాస్త్రంలో ఉన్న చట్టం బాగోలేదని ప్రభు వచ్చాడు. అదే అర్థం అవ్వాలి. ఆయన అదే అడుగుతున్నాడు. ఆ రోజు యాజకులు ఉన్నారు కదా, ఇప్పుడు మరలా యేసుప్రభు రావాల్సిన అవసరం ఏముంది అంటే ఆ యాజకులు ఏదైతే చేశారో దానివల్ల సంపూర్ణ సిద్ధి కలగలేదు. పాపం అనేది పోలేదు. మనుషులు పాపం చేస్తూనే ఉన్నారు, పాపాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. అందుకే యేసుప్రభు వచ్చాడు. ఇంకెన్నడూ మీరు పాపం చేయకూడదు అన్నాడు. ఒకే మాట. నన్ను నమ్ముకున్నవారు, నా రక్తంలో కడగబడినవాడు, బాప్తిజం పొందినవాడు పాపం విషయంలో చచ్చిపోవాలన్నాడు. ఆ రోజు ధర్మశాస్త్ర కాలంలో గొర్రె మేక ఉన్నంతకాలం, డబ్బున్నంతకాలం గొర్రె మేక, పాపం పేట్రేగిపోతుంది, రెచ్చిపోతున్నారు మనుషులు. అందుకే ప్రభు వచ్చాడు. 12 చూడండి. ఇదియుగాక యాజకులు మార్చబడిన ఎడల, ఈ మాట అండర్లైన్ చేసుకున్నామా, చాలా ఇంపార్టెంట్. 12వ వచనం. ఎవరైనా డినామినేషన్స్ అడిగితే ఈ మాట చెప్పొచ్చు మనం. ఇదియుగాక యాజకులు మార్చబడిన ఎడల అవశ్యముగా యాజక ధర్మము సహా మార్చబడుతుంది. అమ్మ, యాజకులు మారిపోతే యాజక ధర్మం ఏమవుతుంది? అది అప్పుడు యాజకుడు ఎవరు? ఈయన మారిపోయాడు. ఇప్పుడు ఎవరు అంటే యాజకులు మారిపోతే యాజక ధర్మం ఏమవుతుంది? అందుకే వాయిద్యాలు అనేవి మారిపోయి ఆ రోజు ఉన్నాయి, ఇప్పుడు లేవు. ఇప్పుడు యాజకుడు మారిపోయాడు. ఇప్పుడు నేను అదే పాటిస్తానంటే కాదు కదా, కరెక్ట్ కాదు. యాజకులు మారిపోయారు, యాజక ధర్మం కూడా మారిపోయింది. ఒకప్పుడు వాళ్ళు ఎలా పాటించేవారు, ఇప్పుడు మనం అలా చెయ్యం. వాళ్ళు చేసింది నేను చెయ్యను, ఎందుకంటే వాళ్ళ యాజకుడు అహరోను, మన యాజకుడు యేసుప్రభు. ఈయన చెప్పినట్టు నేను చెయ్యాలి. యాజకులు మార్చబడితే యాజక ధర్మం కూడా మార్చబడుతుంది. 18వ వచనం అక్కడే 18, 19 కలిపి ఉన్నాయి. ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు గనుక. చూసారా, ధర్మశాస్త్రం ఏం చేయలేకపోయింది? సంపూర్ణ సిద్ధి ఏ విషయంలో? పాపం విషయంలో. తర్వాత ముందియబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందున అది నివారణ చేయబడి ఉన్నది. 8వ అధ్యాయం 7వ వచనం చూడండి. 8:7. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశము ఉండనేరదు. అంటే మొదటి నిబంధనలో ఏముంది? లోపం ఉంది. మొదటి నిబంధన అంటే ఏ నిబంధన అమ్మా? ధర్మశాస్త్రం. అంటే ఆ మొదటి నిబంధనలోనే లోపం లేకపోతే రెండో నిబంధన ఎందుకు వస్తుంది కదా? రెండో నిబంధన ఎందుకు వస్తుంది? అక్కడ లోపం ఉంది కాబట్టి దేవుడు దాన్ని తీసేసి క్రొత్త నిబంధన చేశాడు. 13వ వచనం. ఆయన క్రొత్త నిబంధనాన్ని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏదైతే పాతగిలి ఉడికిపోవునో అది అదృశ్యమొకటికి సిద్ధముగా ఉన్నది. అంటే కొత్త నిబంధన చెప్పడం వల్ల పాతది ఏమైంది? అదృశ్యమైపోయింది, కనబడదు, ఇంకా కనబడదు. 10వ వచనం. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచుదెను అన్నాడు. మీరు ఒక్కసారి 8వ వచనం చూడండి. 8వ వచనం. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగూ చెప్పుచున్నాడు, ప్రభు ఇట్లనెను, ఇదిగో ఒక కాలం వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యోధా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. ఏ నిబంధన? ఎవరితో అన్నాడు చూడండి. ఇశ్రాయేలు ఇంటి వారితోనూ. అంటే ఇప్పుడు ఇశ్రాయేల్ యూదులు అనే వాళ్ళు ఎవరు లేరు. ఇశ్రాయేల్ అయినా బాప్తిజం తీసుకోవాలి. ఇప్పుడు ఉంటారమ్మా యూదులు అక్కడ యెరూషలేములో. అంటే ఇశ్రాయేల్ యూదులు ఇప్పుడు సున్నతి చేసుకోకూడదు. ఆయన ఇశ్రాయేల్ యూదులైనా వాళ్ళు ఏం చేసుకోకూడదు ఇప్పుడు? సున్నతి కాదు, నువ్వు కూడా బాప్తిజం పొందాలి. ఇప్పుడు ఇశ్రాయేల్ యూదులని భేదం లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ బాప్తిజం తీసుకోవాలి. ఇప్పుడు అంటే క్రొత్త నిబంధన చేయు దినాలు కాబట్టి మనం అందరం క్రొత్త నిబంధన. ఇది లోపం గలది ధర్మశాస్త్రం, సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు కనుక ధర్మశాస్త్రాన్ని దేవుడు ఏం చేశాడు? కొట్టివేశాడు. 2 రెఫరెన్స్లు చూపిస్తాను. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం చివరిగా 2 మాటలు. 2 కొరింథీ 3:14. 2 కొరింథీ 3:14 చూడండి. 2 కొరింథీ 3:14. మరియు వారి మనస్సులు కఠినములయ్యను గనుక నేటి వరకు పాత నిబంధన చదవబడుతున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే వేసుకున్నారట. ఈరోజు చాలామంది ఆ ముసుగులోనే ఉన్నారు. ముసుగేసుకుంటే ఎవరికి కనబడవు, అవునా? ముసుగేసుకుంటే నువ్వెవరో తెలియదు.
ఈరోజు ఆ ధర్మశాస్త్రం ముసుగులో ఉండే ఇంకా చాలామంది వాయిద్యాలు, దశమ భాగము, శనివారం పాటిస్తూ ఉన్నారు. ముసుగుండిపోయింది. కానీ వాళ్ళకి ఏమర్థం అవ్వలేదు అన్నాడు పౌలు గారు. క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ధర్మశాస్త్రం కొట్టేశాడనే విషయం అర్థం అవ్వలేదు. ధర్మశాస్త్ర ప్లేస్లో క్రొత్త నిబంధన వచ్చిందనే విషయం అర్థం అవ్వలే. కారణం ఒకటే, అది పాపం విశ్వాసులు తప్పు కాదండి, సేవకుడు తప్పు. అది ఇక్కడ నిలబడిన సేవకుడు తప్పు. వాళ్ళు ఎలా చెప్తే వాళ్ళు అలా చేస్తారు. గొర్రెలు కదండి, గొర్రెలు మనందరం. గొర్రె తిరుగుబాటు చేయదు, వాళ్ళు ఏం చెప్తే అదే నమ్ముతాం. సో సేవకుడితే తప్పు అంటాను నేనైతే. వాక్య విభజన సరిగ్గా చేయకపోతే రేపొద్దున నువ్వు నిలబడాలి, నేను నమ్ముకున్న వాళ్ళు కూడా నిలబడాలి. ఎఫెసీ పత్రిక 2:14 చూడండి. ఎఫెసీ 2:14 ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా, చూడండి 2:14 అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత. అంటే సిలువలో ఎప్పుడైతే యేసుప్రభు వేలాడారో, ఆ సిలువలో ఎప్పుడైతే వేలాడాడో ఆ రోజే ధర్మశాస్త్రం ఏమైంది? రైట్, ఆ రోజే ధర్మశాస్త్రాన్ని కొట్టేశాడు. ధర్మశాస్త్ర ప్రకారం ఏవైతే చేస్తున్నారో ఇక్కడ ఇవేవి ఉండకూడదు, ఇంకా ఇవేవి ఉండకూడదు. ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. ధర్మశాస్త్రాన్ని దేవుడు తీసేసి దాని ప్లేస్లో క్రొత్త నిబంధన చేశాడు. యేసుప్రభు యొక్క రక్త నిబంధన, ఆయన రక్తంతో చేసిన నిబంధన. యేసుప్రభు చివరిగా మాట్లాడిన మాట చెప్పగలరు ఎవరైనా? సిలువలో సమాప్తమాయను అంటాడు ఆయన. అమ్మ తెలుసా ఆ మాట, విన్నారా? యేసుప్రభు సిలువలో మాట పలికిన 7వ మాట సమాప్తమాయను. గుడ్ ఫ్రైడేకి చేస్తుంటారు వీళ్ళు. సమాప్తం. ఏనికి సమాప్తం తెలుసా? ఇప్పుడు మరలా చెప్పాలి మీరు. నా మాట కాదు, రెఫరెన్స్ చూపిస్తాను. రోమా 10:4 సమాప్తం అంటే మనందరూ యేసుప్రభు చనిపోయాడురా సమాప్తం అనుకుంటున్నారా? పొరపాటు. యేసుప్రభు చనిపోలేదు, తిరిగి లేచాడు, ఈరోజు పరలోకంలో ఉన్నాడు, దేవుని సమ్ముఖంలో మనందరి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే సమాప్తం అంటే ఆయన ఏదో చనిపోయాడని సమాప్తం అనుకుంటున్నారు మనుషులు. కాదు. రోమా 10:4 విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ఎంత మంచి మాట. క్రీస్తు ధర్మశాస్త్రానికి ఏమై ఉన్నాడు? అందుకోసం సమాప్తం అన్నాడు ఆయన. సమాప్తమైనది. ఏంటి సమాప్తం? నాతోనే ధర్మశాస్త్రం కొట్టేశాను. నేనున్నంత వరకు యేసుప్రభు కూడా పాటించాడు. మరలా చెప్తున్నాను, యేసుప్రభు కూడా పాటించాడు. కానీ సమాప్తం అని ఆయన సిలువలో అయిపోయింది. ఇంకా మీరు కూడా ధర్మశాస్త్రం ఆపేయండి. ఇంకా ఆ ధర్మశాస్త్రం మీరు పాటించకూడదు. కొట్టేశాడు నా సిలువలో. ఆయన శరీరం ముందు కొట్టేశాడు. ఇంకా పాటింపు ఉండదు, పాటించకూడదు. ఇప్పుడు యేసుప్రభు ఏదైతే కొత్త నిబంధన చేశాడో అది మనం మన జీవితాల్లో పాటించాలి. లేదు నేను ఇంకా ధర్మశాస్త్రం కిందనే ఉంటానని మీరు ఎవరైనా అంటే ఈ మాట చూపించి నేను ముగించేస్తాను. చివరి మాట, లేదు మాకు ఇంకా అదే ఇష్టమండి, ధర్మశాస్త్ర ప్రకారం మేము ఉంటామండి అంటే ఈ మాట చూసి ప్రార్థన చేసుకుందాం. గలతీ 5వ అధ్యాయం 4వ వచనం చూడండి. 5:4 గలతీ 5:4 మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడు వారు ఎవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా ఏమయ్యారు? వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయారట. చూసారా? ఇప్పుడు మనకు కావాల్సిన ధర్మశాస్త్రమా, క్రీస్తులో ఉండడమా? అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం వల్ల ఎవరైతే నీతిగా తీర్చబడాలి అని ధర్మశాస్త్ర ప్రకారం ఏవైతే మనం చేస్తున్నారో, ధర్మశాస్త్ర ప్రకారం చేసే వారందరూ కూడా క్రీస్తులో నుండి వేరైపోయారు అన్నారు. క్రీస్తులో నుండి వేరైపోయారు, దేవుని కృపలోంచి తొలగిపోయారట. ఇంకెందుకు బ్రతుకు కదా, ఇంకెందుకు జీవితం? మనందరూ ఏమనుకున్నాం? మీ కృప మాకు ఉండాలి, నీ కృప నాకు చాలు, నీ కృప నా మీద ఉండాలి. ఎప్పుడు ఉంటుంది? నువ్వు క్రైస్తవ యుగంలో ఉండి ఎలా బ్రతికితే నీకు దేవుని కృప ఉంటుందేమో కానీ ధర్మశాస్త్రం అనేది నీకు సంబంధం లేనిది, నువ్వు పాటిస్తూ అనుసరిస్తూ నేను దేవునిలో ఉన్నాను, దేవుని కృప నా మీద ఉంది అనుకుంటే, ఆయన అనేశాడు మరొకసారి, మీలో ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులను తీర్చబడి వారు ఎవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయారు. 2:21 గలతీ 2:21 నేను దేవుని కృపను నిరర్ధకము చేయను, నీతి ధర్మశాస్త్రం వలనైతే
ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనం. ఒకవేళ నీతి నిజంగా ధర్మశాస్త్రం వల్లనే నేను ఉండాలి అనుకుంటే యేసుప్రభు ఈ లోకానికి వచ్చి చనిపోయింది ఏమన్నాడు? ప్రయోజనం లేనిదిగా మారిపోద్ది. కాదు, ఆయన చనిపోవడానికి ఒక ప్రయోజనం ఉంది. కాబట్టి నేను క్రైస్తవ యుగంలో ఉన్నాను, క్రొత్త నిబంధనలో ఉన్నాను. కాబట్టి క్రీస్తు రక్తము ద్వారా ఏదైతే మనకు నిబంధన వచ్చిందో, ఏదైతే మన హృదయం అనే పలకల మీద ఈ లేఖనాలను దేవుడు రాశారో, ఈరోజు క్రొత్త నిబంధనలో ఉన్నామని గ్రహించు అని రాశాను ఇక్కడ. గ్రహించండి, సత్యములో ఉండి నడుచుకో. సత్యములో నడిచే పిల్లలను బట్టి దేవుడు సంతోషిస్తాడు. మీరు 2 మాటలు రాసుకుని ఇంటి దగ్గర చూడండి. 3 యోహాను ఈ మాటలు చూడండి ఇంటికెళ్ళి. 3 యోహాను ఒకే అధ్యాయం ఉంటుంది. 3వ వచనము 4వ వచనము. 2 యోహాను అక్కడే ముందు 2 యోహాను 1వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే సత్యములో ఎవరైతే నడుచుకుంటున్నారో ఆ పిల్లలను చూసి దేవుడు సంతోషిస్తున్నాడు. అమ్మ దయచేసి గ్రహించండి, నేను క్రైస్తవ యుగంలో ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా పితరుల యుగం కాదు, లేదు ధర్మశాస్త్రం కాదు, నాకు కాదు, ఇశ్రాయేలుకి ఇచ్చాడు. అది పక్కన పెట్టి క్రైస్తవ యుగంలో ఉన్నామని గుర్తెరిగి సత్యవాక్యాన్ని సరిగా విభజించు, సత్యములో ఉండు. దూరమైన సత్యానికే వెళ్ళు, ఎక్కడైనా దూరమైన అక్కడికే వెళ్ళండి. అలాంటి సత్యమైనటువంటి స్తంభంగా ఉన్న సంఘాల్లో మీరు ఉండి 2026లో మరింతగా మన జీవితాలు నడిపించుకుందాం. ఓపికతో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనములు.